హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియో నుంచి మనము ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్‌లో ప్రీవియస్‌గా అడిగిన ఈ సెట్ క్వెషన్స్ అన్నీ కూడా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ వెళ్దాం. ఓకే. సో, ఈ వీడియోలో ఒక 4 ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ కాట్ ఏ ఇంటూ 1 మైనస్ కాట్ బి అని అడుగుతున్నాడు. ఓకే. సో, ఇచ్చిందేంటి మనకు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో, అప్లయింగ్ కాట్ ఆన్ బోత్ సైడ్స్. కాట్‌ని అప్లై చేయండి. అప్పుడేమైతది? కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ 45 డిగ్రీస్ అయితది. కాట్ 45 డిగ్రీస్ అంటే మనకు తెలుసు కదా! 1. ఓకే. సో, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? కాట్ ఏ కాట్ బి మైనస్ 1. కాట్ ఏ కాట్ బి మైనస్ 1 డివైడెడ్ బై కాట్ ఏ ప్లస్ కాట్ బి. కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఇప్పుడు ఎంత వాల్యూ? 1 అనమాట. ఓకే. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైతది? కాట్ ఏ అవునా? సో, కాట్ ఏ కాట్ బి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఈ కాట్ ఏ ప్లస్ కాట్ బి ఉంది కదా! దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. ఈ 1 ఉంది కదా! దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. సో, అప్పుడేమైతది? కాట్ ఏ కాట్ బి కాట్ ఏ కాట్ బి కాట్ ఏ ఇటు సైడ్ వస్తే మైనస్ కాట్ ఏ, కాట్ బి ఇటు సైడ్ వస్తే మైనస్ కాట్ బి, మైనస్ 1 అటు సైడ్ పోతే 1 అయిపోతది. సో, మనల్ని అడిగిందేంటి? 1 మైనస్ కాట్ ఏ, 1 మైనస్ కాట్ బి కదా! కాబట్టి ఏం చేద్దామంటే రెండు పక్కల 1 యాడ్ చేద్దాం. సో, కాట్ ఏ కాట్ బి, కాట్ ఏ కాట్ బి మైనస్ కాట్ ఏ మైనస్ కాట్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. ఫస్ట్ 2 టర్మ్స్‌లోంచి కాట్ ఏ కామన్ తీయండి. కాట్ ఏ ఇంటూ కాట్ బి మైనస్ 1 మైనస్ ఈ 2 టర్మ్స్‌లోంచి మైనస్ 1 కామన్ తీయండి. మైనస్ 1 ఇంటూ కాట్ బి మైనస్ 1 రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 2. అవునా కదా! చూడండి మైనస్ 1 ఇంటూ కాట్ బి అంటే మైనస్ కాట్ బి, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 1. సరిపోయింది కదా! రైట్? సో, మళ్ళీ ఈ 2 టర్మ్స్‌లోంచి కాట్ బి మైనస్ 1 కామన్ తీస్తే కాట్ బి మైనస్ 1 ఇంటూ కాట్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడేం చేద్దాం? ఆ! ఈ దీంట్లోంచి -1 కామన్ తీద్దాం. సో, లేదా -1తో మల్టిప్లై చేద్దాం. -1 ఇంటూ కాట్ బి మైనస్ 1 నెక్స్ట్ ఇంటూ -1 ఇంటూ కాట్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అయితుంది. 2 అయితుంది. ఎందుకు నేను ఇట్లా చేస్తున్నా? ఇప్పుడు -1 ఇంటూ -1 ఎంత? +1 అయిపోతది. 1తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ఏం కాదు కదా! మిగిలిన 2 టర్మ్స్ అట్లే ఉన్నాయి కదా! మిగిలిన 2 టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. అవునా? సో, ఇప్పుడు నేను 1ని -1 ఇంటూ -1గా రాస్తున్నా. ఇప్పుడు ఈ 2 టర్మ్స్‌ని మల్టిప్లై చేస్తే -1 ఇంటూ కాట్ బి మైనస్ 1 మల్టిప్లై చేస్తే ఏమైతది? -1 ఇంటూ -1 అంటే 1 -1 ఇంటూ కాట్ బి అంటే మైనస్ కాట్ బి అయిపోతుంది. అలాగే ఈ టర్మ్‌ని కూడా -1తో మల్టిప్లై చేస్తే -1 ఇంటూ కాట్ ఏ అంటే మైనస్ కాట్ ఏ, -1 ఇంటూ -1 అంటే 1 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 2. ఇదే కదా మనల్ని అడిగింది. 1 మైనస్ కాట్ ఏ ఇంటూ 1 మైనస్ కాట్ బి వాల్యూ ఎంతొచ్చింది? 2. సో, దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అర్థమైందా? జస్ట్ ఫార్ములాస్ తెలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయొచ్చు. ఇది ఈసెట్ 2012లో అడిగిన క్వెషన్ ఇది. ఓకే. రైట్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వెషన్. చూడండి. ఈ క్వెషన్ వచ్చేసి ఈసెట్ 2013లో 2014లో కూడా అడిగిన క్వెషన్ ఇది. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. ఏ ప్లస్ బి 45 డిగ్రీస్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 ప్లస్ టాన్ బి అని అడుగుతున్నాడు. సో, మనకిచ్చిందేంటి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. నౌ అప్లయింగ్ టాన్ ఆన్ బోత్ సైడ్స్. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమైపోతది? టాన్ 45 అయితది. సో, మనకు తెలుసు కదా! టాన్ 45 వాల్యూ ఎంత? 1. అవునా? టాన్ 45 వాల్యూ ఎంత? 1. సో, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. ఈ వాల్యూ ఎంత ఇప్పుడు? 1 అనమాట. క్రాస్ మల్టిప్లై చేయండి. సో, టాన్ ఏ ప్లస్ టాన్ బి ఓకే. టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టాన్ ఏ టాన్ బి అయిపోతుంది. సో, ఈ టాన్ ఏ టాన్ బి టర్మ్ ఉంది కదా! దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొనండి. ఓకే. సో, అప్పుడేమైతది? టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ ఏ టాన్ బి, టాన్ ఏ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఇందాకట్లాగే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. సేమ్ కైండ్ ఆఫ్ క్వెషన్ అనమాట. ఓకే. సో, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ ఏ టాన్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క కూడా 1 ప్లస్ 1 అంటే 2 అయిపోతది. ఇప్పుడు ఈ టర్మ్స్ 2 టర్మ్స్ పక్కన పెట్టేద్దాం. 1 ప్లస్ టాన్ ఏ పక్కన రాసేస్తా. ఓకే. సో, ఈ 2 టర్మ్స్‌లో మిగిలిన 2 టర్మ్స్‌లోంచి నేను టాన్ బిని కామన్ తీస్తున్నా. టాన్ బి ఇంటూ
ఏమైతది 1 ప్లస్ టాన్ ఏ అయిపోతది. 1 ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తున్నా. ఓకే. అప్పుడు ఇది ఇక్కడ 1 ఇంటూ రాసుకోవచ్చు కదా! ఇప్పుడు 2 టర్మ్స్‌లో గూడా మనకు 1 ప్లస్ టాన్ ఏ కామన్ ఉందా లేదా? సో, 1 ప్లస్ టాన్ ఏ కామన్ తీస్తే ఇంకా మిగిలిందేంటి? 1 ప్లస్ టాన్ బి. 1 ప్లస్ టాన్ బి ఈ వాల్యూ ఎంత? 2. సో, దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? వెరీ సింపుల్ క్వెషన్. రైట్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వెషన్. చూడండి. ఈ క్వెషన్ వచ్చేసి ఈసెట్ 2013లో అడిగిన క్వెషన్ ఇది. 1 ప్లస్ కాస్ 2θ డివైడెడ్ బై సైన్ 2θ ఎంత అని అడుగుతున్నాడు. సో, మనకు తెలుసు కదా! 1 ప్లస్ కాస్ 2θని మనం ఏం రాసుకోవచ్చు? 2 కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. డివైడెడ్ బై సైన్ 2θ ఫార్ములా ఏంటి? 2 సైన్ థీటా కాస్ థీటా. 2 సైన్ థీటా కాస్ థీటా. అవునా? సో, 2, 2 క్యాన్సల్. ఒక కాస్ క్యాన్సల్. అప్పుడేం మిగులుతది? కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా. కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా అంటే ఎంత? కాట్ థీటా. దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా? సింపుల్ క్వెషన్. వెరీ సింపుల్ క్వెషన్. ఇలాంటి సింపుల్ క్వెషన్స్ గూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఓకేనా? రైట్. ఈ వీడియోకి లాస్ట్ క్వెషన్. ఇది 2015 టీఎస్ వాళ్ళని అడిగిన క్వెషన్ ఇది. ఓకే. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి 90 డిగ్రీస్ అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టాన్ ఏ టాన్ బి టాన్ బి టాన్ సి టాన్ సి టాన్ ఏ ప్లస్ అనమాట. టాన్ ఏ టాన్ బి ప్లస్ టాన్ బి టాన్ సి ప్లస్ టాన్ సి టాన్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. సో, మనకిచ్చిందేంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. కాబట్టి నేనేం రాసుకుంటానంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ సి అటు సైడ్ వెళ్ళిందనుకోండి 90 డిగ్రీస్ మైనస్ సి అయిపోతది. అవునా? సో, ఇప్పుడు టాన్ అప్లై చేయండి 2 పక్కల. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ సి. మనకు తెలుసు కదా! 90 డిగ్రీస్ టాన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాట్ థీటా. కాబట్టి ఏమైతది ఇది? కాట్ సి అయిపోతది. కాట్ సి అంటే నేను దీన్నేం రాసుకోవచ్చు? 1/tan సి రాసుకోవచ్చా? 1/tan సి రాసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? టాన్ ఏ ప్లస్ బి. టాన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఎంత? టాన్ ఏ ప్లస్ టాన్ బి టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. 1 మైనస్ టాన్ ఏ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1/tan సి అయిపోతది. ఇప్పుడేం చేద్దాం? క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకే. సో, టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ బి ఇంటూ టాన్ సి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టాన్ ఏ టాన్ బి అయిపోతుంది. 1 మైనస్ టాన్ ఏ టాన్ బి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలాబరేట్ చేస్తే ఏమైతది? టాన్ ఏ టాన్ సి ప్లస్ టాన్ బి ఇంటూ టాన్ సి ప్లస్ ఈ టాన్ ఏ టాన్ బి ఉంది కదా! దీన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. ఏమైతది? టాన్ ఏ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో, ఇదే కదా మనల్ని అడిగింది. ఈ వాల్యూయే కదా! సో, వాల్యూ ఏమైతుంది? 1 అవుతుంది. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందా? రైట్. సో, ఈ వీడియోకి సంబంధించిన నోట్స్, ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి ప్రాబ్లమ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో డిస్కస్ చేసిన నోట్స్ నేను కింద ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. ఆ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. ఓకే. సో, ప్రీవియస్‌గా ఏదన్నా నేను ఇచ్చిన గ్రూప్ క్రియేట్ చేసినాను ఇంతకుముందు. ఆ గ్రూప్‌లో నేను తీసేస్తున్నాను. సో, ఆ గ్రూప్‌లో అప్‌లోడ్ చేయట్లేదు. వేరే ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్లీజ్ జాయిన్ దట్ ఛానల్ అండ్ డౌన్‌లోడ్ ద నోట్స్ ఫర్ ఫ్రీ. ఓకేనా? Right. That's all for this video. We'll meet in the next video. Jai Hind.